బీజేపీకి రిలయన్స్ గ్రూప్. అయితే ఒకవైపు కాంగ్రెస్ పార్టీకి ఇక్కడ విరాళాలు అంతో ఇంతో వాళ్ళకి 1000 ఇచ్చిన కాడ ఇలా 10 పరకనో ఇచ్చిరు. ఇస్తే ఈ పైసలు కూడా ఎన్నికల్లో వాడుకోకుండా ప్లాన్ ప్రకారం అకౌంట్లు సీజ్ చేసింది నరేంద్ర మోడీ సర్కార్. కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు సోనియా. ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకుంటుండ్రు. మా పార్టీపై మోదీ అమిత్ షా కక్షగట్టిండ్రు. ఇలా అయితే ప్రజాస్వామ్యం బతకదని కామెంట్. ఐటీ పెనాల్టీలు కాంగ్రెస్ కే వర్తిస్తాయా ఖర్గే. బీజేపీ డేంజర్ గేమ్ ఆడుతున్నదని ఫైరు. రైలు టికెట్లు కొందామంటే కూడా డబ్బులు లేవని చెప్పి రాహుల్ గాంధీ చెప్తున్నటువంటి మాట. సో లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్ ను ఆర్థికంగా దెబ్బ కొట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ పక్కా ప్లాన్ ప్రకారం వెళ్తున్నారని కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఆరోపించారు. ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ సాయంతో తమ పార్టీ అకౌంట్లను ఫ్రీజ్ చేయించారని మండిపడ్డారు. ఎన్నికల ప్రచారం చేయకుండా అడ్డుకున్నారని విమర్శించారు. మోదీ అమిత్ షా కలిసి కాంగ్రెస్ పై కక్ష సాధింపు చర్యలకు దిగారని ఆమె ఫైర్ అయ్యారు. ఇలాంటి వైఖరి దేశ ప్రజాస్వామ్యానికి ఎంతో ప్రమాదకరమని అన్నారు. కావాలనే తమ అకౌంట్లను ఫ్రీజ్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ ను బలహీనపరిచే కుట్రలు జరుగుతున్నాయన్నారు. పార్టీ అకౌంట్ల ఫ్రీజు, ఎలక్టోరల్ బాండ్ల వ్యవహారంపై కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే సీనియర్ నేత రాహుల్ గాంధీతో కలిసి సోనియా గాంధీ గురువారం మీడియాతో మాట్లాడారు. ఎప్పుడైతే ఎలక్టోరల్ బాండ్లకు సంబంధించినటువంటి అంశం సుప్రీంకోర్టులో వచ్చిందో అంతకంటే ముందే కాంగ్రెస్ పార్టీకి ఎన్ని చేరినాయో నరేంద్ర మోడీకి లెక్క వచ్చి వెంటనే ఫ్రీజ్ చేసిండు. అసలు రాబోయేటువంటి ఎన్నికల్లో నరేంద్ర మోడీ ఆయుధాలేంటి, దీనిపైన అద్దంకి దయాకర్ గారిని మాట్లాడమందాం. మోడీ ఇప్పుడు సిబిఐ, ఈడీ, ఆ తర్వాత ఐటీ, ఇవి ప్రధానమైనటువంటి అస్త్రాలు. ఇక్కడ మీరు ఇప్పటిదాకా చూసిన లిస్టులో ఏ ఒక్క కంపెనీ పైన ఒక ఈడీ సోదాలు కానీ ఎవరైనా అవకతవకలకు సంబంధించినటువంటి అంశాలు తెర మీదకి వచ్చినాయా? రావు. మరి నరేంద్ర మోడీ కప్పం కట్టిన తర్వాత ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి డబ్బులను ఫ్రీజ్ చేస్తారు. అంటే నరేంద్ర మోడీ గారి కథ ఎట్లుంటుందంటే, బ్యాట్స్మెన్ క్రికెట్ ఆడుతూ ఉంటారు. ఒక 3 బాళ్ళల్లో 21 రన్లు కొట్టి మ్యాచ్ అదిగా లాస్ట్కు అందరు సప్పట్లు కొట్టి మోడీ 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 అనగానే ఈయన దిగిండిగా ప్యాడ్లు కట్టుకొని. దిగంగానే ఈయన బ్యాటింగ్ పోతా ఉంటే అమిత్ షా వచ్చి బౌలర్ చేయి కట్ చేశాడు, బౌలింగ్ వేయకుండా. వాడు ఒక్క చేయితో ఇట్లా ఇసిరేయంగానే పోలే, కాలు తాకింది. నరేంద్ర మోడీ కాలు తాకి పక్కకు పోగానే ఫీల్డర్ ఏం చేసిండు, ఆ బాల్ ఎత్తుకొని బౌండరీ అవతల కురికిండు. బౌండరీ అవతల కురకంగానే వాడు ఎత్తుకపోయినోడేం 4 అని చెప్తాడు. 4 కాదు రావాలని ఎంపైర్ 6 అని చెప్తుంటాడు. ఆడ కామెంటర్లా కూర్చున్నోడు ఏమంటాడు, సెంచరీ కొట్టినని చెప్తాడు. ఒకటే బాల్. ఇగో ఇదే కదా, ఇది నరేంద్ర మోడీ గేమ్. ఎక్కడైనా నిజాయితీగా ప్రజాస్వామ్య బద్ధంగా ఎన్నికలు నిర్వహించి కొట్లాడి గెలిచే దమ్ము సత్తా భారతీయ జనతా పార్టీకి ఉన్నదా? ఇప్పుడు ఇవి మీరు చెప్పింది కదా, సిబిఐ, ఈడీ, ఐటీ, ఇవి 3 బీజేపీయేతర ముఖ్యమంత్రుల మీదనే టార్గెట్ చేస్తారు 100%. అదే తర్వాత మోడీ వచ్చే ముందు ఈడీ వస్తుందని, మోడీ వచ్చే ముందు సిబిఐ వస్తుందని ఒక చర్చ ఉంది కదా. మరి ఈ 18 రాష్ట్రాల్లో ఎందుకు పోదు? ఏది బీజేపీ పాలిత ప్రాంతాల్లో పోదు. ఇప్పుడు వ్యాపం, కుంభకోణం, శివరాజ్ సింగ్ చౌహాన్ వాటి ఇప్పుడు ఈడీ పరిధి, ఐటీ పరిధి, సిబిఐ పరిధి మోడీ పరిధిలో ఉంటాయి, మోడీ నీడగా ఉంటాయి. ప్లస్ ఏం చేస్తాయంటే భారతదేశ చిత్రపటం ఉంటది కదా అన్న, ఇట్లా భారతదేశ చిత్రపటం ఇట్లుంటదిగా, ఇట్లుంటదిగా, వాటి పరిధి గింతే ఉంటది. ఇవి ఈ ప్రాంతాలలోనే వీటి హవా. ఇప్పుడు ఈడ కూడా వచ్చింది కదా, ఇప్పుడు ఈడొచ్చింది అంటే ఈ ప్రాంతాలలోనే వీటి హవా ఉంటది. అంటే ఒక సంస్థల్ని నీవు పట్టదలుచుకుంటే అనేకమైనటువంటి సంస్థలు, దుర్వినియోగం చేసిన సంస్థలు ఉంటే, ఇవాళ ఈడీని, సిబిఐని, ఐటీని ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అకౌంట్లు సీజ్ చేయిస్తావు. ఈడీ తీసుకుపోయి ఇండియా కూటమిలో ఉన్నటువంటి సభ్య పార్టీలను ఇబ్బంది పెడతా ఉంటావు, సిబిఐతోనే అరెస్టులు చేయిస్తూ ఉంటావు. మొత్తం ఈ నరేంద్ర మోడీ గారు వెళ్తున్నటువంటి సమయంలోనే అధికారంలో ఉన్నటువంటి 2 ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ ను, ఆ తర్వాత కేజ్రీవాల్ ను. ఇప్పుడు అక్కడ కేజ్రీవాల్ దగ్గర, ఈడ కేజ్రీవాల్ దగ్గర ఎల్జీ ఉంటాడు, లెఫ్టినెంట్ గవర్నర్. మరి ఈడేటు పోయిండు? ఈయననే కదా పాలసీని ఆమోదించింది. ఈజ్ ది అపెక్స్ కౌన్సిల్. ఈయన రాటిఫై చేసిన తర్వాతనే
అయింది అది. ఆమోద ముద్ర ఇప్పుడు కేబినెట్ డిసిషన్ తీసుకున్నా అల్టిమేట్ గా ఈయన సైన్ చేయాలి. ఇప్పుడు గవర్నర్ గారి ఆమోద ముద్ర వేసినట్టే ఈయన అయిన సైన్ చేయకపోగా లెఫ్టినెంట్ గవర్నర్ ఏం చేసిందంటే ఈ మద్యం పాలసీ విధానంలో మద్యం షాపుల నిర్వహణ ఈ వ్యవహారంలో ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ అండ్ ఎక్సైజ్ సంబంధిత ఎక్సైజ్ శాఖ నుంచి పర్మిషన్ తీసుకొని 2 గంటల దాకా నడపన్నా 3 గంటల దాకా నడపన్నా అనేటువంటి అంశాలను కూడా వాళ్ళ పర్మిషన్ ద్వారా తెచ్చుకోండి. ఈయన 4 నెలల కాలం పాటు క్యాబినెట్ నిర్ణయాన్ని 4 నెలల పాటు పరిశోధించి కాదు 4 నెలల పాటు పరిశోధించి లోపాలు తాపాలన్నీ సరిదిద్ది ఇగో ఈ విధానంలో మీరు లిక్కర్ పాలసీతో ముందుకు పోరని చెప్పిన తర్వాత లిక్కర్ పాలసీ దీని ద్వారా ఏమవుతుంది 9,500 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుంది అనేది అంచనా. ఈ అదనపు ఆదాయం బీక మీదికేలేమైంది 145 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది ఈ పాలసీ కారణంగాని అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వం పూర్తిగా ఇంప్లిమెంట్ కాకముందుకే ఆపింది, రద్దు చేసింది పాలసీని. రద్దు చేసిన తర్వాత రాజేష్ కుమార్ అనేటువంటి చీఫ్ సెక్రటరీ వచ్చిన తర్వాత ఇది ఎంక్వైరీ చేసి ఇది నష్టం జరిగింది, దీనికి కారకుడు అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వమే, అసలు ఇందులో లెఫ్టినెంట్ గవర్నర్ పాత్రనే లేదు కాబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ గారు దీన్ని సిబిఐకి అప్పగించారని సిబిఐకి అప్పగించాయి. ఇప్పుడు ఈ లెఫ్టినెంట్ గవర్నర్ మీద కూడా ఛార్జ్ చేసింది ఇప్పుడున్న లెఫ్టినెంట్ గవర్నర్, ఇక్కడ ఈయన కల్ప్రిట్. అవును. ఇప్పుడు మర్డర్ చేసేసి ఈయనను ఎక్స్పెల్ చేసేస్తే క్రైమ్ పోతుందా? ఎట్లా పోతుంది మరి వీరిని ఎందుకు వదిలేస్తుండ్రు? దీన్ని ఇప్పుడు కేజ్రీవాల్ కంటే ముందు ఎవరు? ఈయననే కదా. మరి ఈయన ఎందుకు వదిలేస్తుండ్రు? హీ ఈస్ ద ఫెలో హూ ఈస్ బీజేపీ రిప్రజెంటేటివ్. 100%. ఎక్కడైనా మీరు చూడండి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయము గవర్నర్ పేరు మీద జరుగుతుంది, అది కేంద్రపాలిత ప్రాంతం. మళ్ళీ ఇంకా కేంద్రపాలిత ప్రాంతంలో లెఫ్టినెంట్ గవర్నర్ అదనపు ఉంటాయి. అపెక్స్ అథారిటీ సీఎం కంటే ముందు అంటే లిక్కర్ పాలసీ నాట్ ఈవెన్ సెంట్రల్ ఢిల్లీ, ఎన్సీఆర్ కూడా అంటే ఎయిర్పోర్ట్ ఇప్పుడు మనం చూసే ఢిల్లీ మొత్తం కూడా దానికి ఈయనకు పూర్తి అథారిటీ లేదు. ఎవరికి? మిస్టర్ కేజ్రీవాల్. అది ఎక్స్టర్నల్. ఇప్పుడు నోయిడా, గ్రేటర్ నోయిడా, ఇటువైపు మనదేంది గూర్గాం, ఈ ప్రాంతాలన్నిటిని కూడా దాని పరిధిలోకి తెచ్చుకొని అక్కడ ఎక్కువ ప్రైస్ కూడా అమ్మేది చేసింది ఈయన ఈ మొగ లెఫ్టినెంట్ గవర్నర్. వాళ్ళు లేడు ఇప్పుడు సీన్ లో. కానీ కేజ్రీవాల్ ని ఇప్పుడు సిసోడియా ఈజ్ ది ఎక్సైజ్ మినిస్టర్ అండ్ డిప్యూటీ సీఎం, ఈజ్ ద హెల్డ్ రెస్పాన్సిబుల్. బట్ అపెక్స్ కౌన్సిల్ లో ఈయన డిసిషన్ మేకర్ అయితే లెఫ్టినెంట్ గవర్నర్ మరి ఎందుకు కాలే? అసలు ఎటు పోయిండు? ఇప్పుడు ఆయన అరెస్ట్ మరి ఆయన నువ్వు అన్నా ఇప్పుడు ఈడీ ఆ లెఫ్టినెంట్ గవర్నర్ కాడికి ఎందుకు పోదు? ఫస్ట్ పోవాలాడికి. ఇప్పుడు గ్యాస్ కుంభకోణంలో మిస్టర్ ఆయన పేరేంది, హాఫ్ బ్యాచులర్ పేరు ఏంది, యోగి ఆదిత్యనాథ్ ఆయన ఉన్నాడు. ఆ దాని మీదకి ఈడీ పోదు. మనోని పేరు ఏం పేరు? ఫడ్నవీస్ కూడా ముంబై ల్యాండ్స్ విషయంలో ఆయన మీద కేసు ఉన్నది. తర్వాత వసుంధర రాజే ఉన్నది, ఆమె మైనింగ్ ఉంటది. అంటే ఇట్లా ఒక 80 మంది ముఖ్యమంత్రులతో పాటు మంత్రుల మీద ఛార్జ్ షీట్లు ఉన్నాయి. ఎక్కడికి ఈడీ సిబిఐ పోదు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు పాప, మన పెద్దమ్మ అన్న. సెక్షన్ 25 కంపెనీ అంటారు, అంటే ప్రాఫిటబిలిటీ ఉండదు దానికి, ఓన్లీ సర్వీస్ మోటివ్. అది నేషనల్ హెరాల్డ్ అయినప్పుడు స్వాతంత్ర సమరం అయ్యేటప్పుడు నెహ్రూ పేపర్ పెట్టించాడు, బ్రిటిష్ వాళ్ళ పేపర్లు మన గురించి రాస్తలేరని. ఇప్పుడు కూడా ఈ బీజేపీ వాళ్ళ పేపర్లు టీవీలు రాస్తలేరని చెప్పి ఆ నేషనల్ హెరాల్డ్ రివోక్ చేయడానికి ఒక న్యూ యంగ్ ఇండియా అని చెప్పి ఒకటి పెట్టింది. ఈ మోడీ మీడియా వచ్చిన తర్వాత మోడీ దాన్ని ఏమంటారు ఇప్పుడు కొత్త గోధి మీడియా అని చెప్పి ఇప్పుడు సారీ మర్చిపోయి అన్నట్టు గోధి మీడియా వచ్చిన తర్వాత ఈ ప్రపంచానికి ఏం చూపించాలి, ఏం చూపించకూడదు, ఈ 2 అంశాలే. ఏమి చూపించాలంటే చూపించే అంశాల్లో నరేంద్ర మోడీ గారి షర్టు మీద ఇంత మరకబడకూడదు, చాలా కడిగిన ముత్యం లెక్క ఉండాలి ఈ కథ. అక్కడ లద్దాఖ్లో దాదాపు 30,000 మంది ప్రజలు తమ హక్కుల కోసం రోడ్డెక్కి 15 రోజుల నుంచి అక్కడ పోరాటం చేస్తుంటే ఈ మోడీ మీడియా ఏ ఒక్కసారి కూడా దాన్ని చూపించలే. అదొకట. మొన్న మణిపూర్లో ఒక మెడల్ వచ్చింది, ఒక్కసారి రండి సార్ మోడీ అని ఏడ్చిండు. కాదు, మోడీ ఈడీ పోకపోయింది దాని బోందా. ఈ మోడీ అంటోడు మణిపూర్కి ఎందుకు పోట్లేడు? తెలంగాణకి ఇప్పుడు ఈ వారం రోజుల్లో 10 రోజులు 3-4 సార్లు వచ్చింది. నేనేమంటున్నానంటే మణిపూర్లో నరమేధం జరుగుతుంటే మోడీ మీడియా
ఇప్పుడు వీళ్ళు సెక్షన్ 25 కింద ఆమె పోయి కూర్చుంది పెద్ద ఆమె కరోనా అయిపోగానే పిలిపించింది ఆమె నీకు అయిపోయిందమ్మా మళ్ళీ మేము పిలుస్తామని చెప్తే నేను లేవను, ఇప్పుడు నేను నేరం చేసిందనేది కన్ఫర్మ్ అయితే మీరు ఇక్కడి నుంచి నన్ను జైలుకి తీసుకుపోండి, కానీ దీన్ని ఎక్స్టెండ్ చేయకండి, రాజకీయాలకు వాడుకోవద్దు, నేను నాకు జ్వరం వచ్చినా సరే నేను కూర్చుంటా అని తను కూడా. మీరు ఇప్పుడు దీన్ని ఏంటంటే ఈ మీడియాతో ఏం చేస్తారంటే మార్నింగ్ లేచిన కాంచి మీకు 2 న్యూస్ ఉంటాయి మీరు అన్నట్టు. ఆయన ద్వారకలో పోయి నీళ్ళలో పోయి పోరాడుతుంటాడు, పులులతో తిరుగుతుంటాడు, సింహాలతో ద్వారకలో అది పెట్టుకొని లోపలికి పోయి శ్రీకృష్ణుడు జన్మించినటువంటి శ్రీకృష్ణుడు ఏలినటువంటి నగరాన్ని మళ్ళీ పైకి తెస్తా అంటాడు. ఇటు బీఆర్ కాడికి పోయి శ్రీకృష్ణుడు వారసుడు అయినటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ సర్కార్ను కూల్చొస్తాడు. అటు మణిపూర్ లో మహిళ మంటల్లో కాలిపోతున్నా పట్టించుకోడు, మహిళా బిల్లు మాత్రం చట్టసభలో తెస్తా అంటాడు. తర్వాత మీరు నేషనల్ మీడియా మీరు చూడండి, ఏదైనా పొద్దుగా లేవంగానే ఒకటేమో మోడీ గురించి మీరు సూట్ బూట్ ఉంటుంది, రెండోది ఇతర పార్టీల నాయకుల యొక్క అవినీతి మీదనే అంతే ఎవ్రీడే. ఇక నరేంద్ర మోడీ గారికి సంబంధించినటువంటి 1-2 ఆనిముత్యాలు మనం చూసుకుందాం. ఎంత జూటా మనిషి జూటా మాటలు చెప్తా ఉంటుండంటే ఇక చూడు ఆయన మాటల్లోనే ఇంకెవడొద్దిగా 40 ఏళ్ళు ఫస్ట్ ఆ తర్వాత 35 తెచ్చిండు. ఇప్పుడు దేశాన్ని కూడా బిచ్చం అనుకుంటే అంతే కదా. మన అదృష్టం ఏంటంటే దేశాన్ని బిచ్చగాని చేతిలో పెట్టిరు మీరు అని చెప్తున్నాడు. కాదు, ఫస్ట్ 40 తర్వాత 35 చెప్పింది అది. ఇగో ఇట్లుంటాయి ఇవి. నేను విదేశీ పర్యటనకు పోయేటప్పుడు మీడియాను ఎంట తీసుకొని పోతా, నేను ఏదైనా సమావేశం నిర్వహిస్తే ఈ మన దేశ మీడియాకు వివరిస్తా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, అది ఫ్లైట్లో వచ్చేటప్పుడైనా లేదంటే దిగిన తర్వాతనైనా పూర్తి స్థాయి వివరాలు. ఎన్నడన్నా మోడీగా పర్యటనగా చేసిండ? ఒక్కసారి ఏదో మాట్లాడబోయిండు, అది కూడా తప్పయింది. ఏదో ఒకసారి మాట్లాడబోయిండు. అసలు మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి ఒక ఎకానమిస్టు ఎంత గొప్ప లెజెండరీ. ఈయనకు విజువల్ ప్రాంప్టర్ ఉంటుందట, విజువల్ కళ్ళద్దాలకే వస్తాయి రేస్. ఈయన చదవాల్సిందంతా ముందు పోతుంటది. ఒకవేళ పుసుక్కుని ఇంగ్లీష్ అయితే సస్తాడు, అంటే ఆ రాడారు ఏదో వెతుకుతున్నట్టు చెప్పిండు చూడు వెనకటికి. అట్లా ప్రాంప్టర్ ఉంటదట ఇప్పుడు ఇంటర్నేషనల్ ప్రాంప్టర్ తో. మీరు చూడండి జాతిని ఉద్దేశించి ప్రసంగించేటప్పుడు ఎప్పుడైనా లైవ్ చూడండి ఇట్లా అంటుంటారు, ఇటు ఇట్లా జనాన్ని చూసి. విషయం ఏంటంటే ఎంత గుడ్డిగా నిన్న ఒక ప్రొఫెసర్ వచ్చి కూర్చొని ఇంటర్వ్యూ చేస్తే ఈ దేశానికి ఇవే చివరి ఎన్నికలు అని చెప్తాను. ఈ దేశానికి ఇవే చివరి ఎన్నికలు నా అంచనా ప్రకారం. నా అంచనాలు ఎప్పుడు తప్పలేదు. ఒకవేళ నరేంద్ర మోడీ మళ్ళా గెలిస్తే ఈ దేశంలో లాస్ట్ సార్ ఓటేసినట్టు జనం అని చెప్తా ఉన్నాడు. ఇప్పుడు దానికో కథ ఉందన్న, కథ కాదు వాస్తవం ఉన్నది. దాన్ని అంటే కొంచెం 1 నిమిషంలో చెప్పుకోవచ్చు. 1925 ఆర్ఎస్ఎస్ ఏర్పాటు, 2025 100వ సంవత్సరం. 100 సంవత్సరాల్లో ఈ దేశాన్ని ఖతం చేసిన నేను మతరాజ్యంగా మారుస్తాను హెగ్డేవర్ అంటాడు. హెగ్డేవర్ అంటే మీరేదో ఇదేందో సెక్యులర్ అంటుండేదో ముస్లింలు హిందువులు కూడా కలిసి ఉండాలంటారు. ఇది ఎక్కడి కథ, ఇది కంప్లీట్ గా హిందువులే ఉండాలని చెప్పి ఒక ప్రతిన పూంతాడు. ఇప్పుడు దాని కొరకే 24 కదా ఇది అయిపోయిన తర్వాత ఇక నీకు ఎన్నికేం లేదు, ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీ కొట్లాట అవుతుంది. అప్పుడు కూడా రాజ్యాంగ సందర్భం. ఇక బీజేపీకి సంబంధించి ఏ సోయి ఏ నాలెడ్జ్ లేకున్నా సరే ఇక ఎమ్మెల్యే స్పెల్లింగ్ ఏంటంటే ఇగో वही होता है लेबर से जो मंथ वो है ना। आपसे जानना चाहूँ कि एमएलए की फुल फॉर्म क्या वो बताइए। एमएलए की फुल फॉर्म तो वही होता है ना, जय श्री राम। लेबर से जो मंथ वो है ना। ఏం మన పిల్లల భవిష్యత్తుని ఏం మారుస్తారు వీళ్ళు? అసలు వాళ్ళ భవిష్యత్తును మార్చుకోగలుగుతారా? కేవలము ఒక ముసుగేసి ఆ ముసుగులో ఒక వ్యవస్థను కప్పాలని చూస్తే ఈ దేశానికి మంచిదా? ఇగో అసలు కాన్స్పిరసీ ఇక్కడ మీరు ఒకటి గమనించాలన్న. ఎందుకంటే రాజకీయాలను మతం పరం చేసిందనే కుట్ర ఒక తీరుగా అయితే, అసలు నాన్ పెర్ఫార్మెన్సెస్ అంత అంటే అసమర్థత అవినీతి కంటే 1000 రెట్లు డేంజర్. అంటే నువ్వు అసమర్థుని అయితే నువ్వు కూర్చోబెట్టిన కుర్చీ మీద నువ్వు సమర్థత లేదనుకో ఏం లాభం కాదు. ఇక అవినీతి చాలా తక్కువ, అది సమస్య. కాబట్టి
హాఫ్ నాలెడ్జ్ ఫుల్ డేంజర్ అంటారు. హాఫ్ నాలెడ్జ్ వానికి ఏం చేయాలో తెలియదే ఈ లిక్కర్ స్కామ్ చేయాలంటే కూడా వానికి సోయి ఉండాలి కదా. చెప్తున్నా కదా, తెలివి ఇదే- కల్లో ఇదే- చేయబట్టి లెఫ్టినెంట్ గవర్నర్ చేయగలిగిండు. ఇప్పుడు వాళ్ళని ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కనుక ఆయనని రవీష్ కుమార్ లాంటి వాళ్ళకి అప్పచెప్పి ఒక గంట సేపు ఇంటర్వ్యూ చేయమంటే కరణ్ థాపర్ ఇంటర్వ్యూలో మధ్యలోనే లేచిపోయాయి. అంతే. అంటే ఈయనకు ఒక భయం ఉండేటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారు. కాబట్టి ఆయన భక్తులంతా అదే భక్తి భయంలో అది ఉంటారు. ఒకటి. అసలు ఆయనకు తెలియని తనాన్ని దాచిపెట్టే వ్యవస్థ ఉంది. ఇంకోటి అది